భద్రాచలం నుంచి వచ్చాను నేను లాస్ట్ మంత్ అక్టోబర్లో ఇదే ఇంపాక్ట్ క్లాసు ఖమ్మంలో జరిగినప్పుడు అటెండ్ అయ్యాను. అక్టోబర్ 23, 24, 25 తారీఖులు 3 రోజులు ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ రోజు గంప గారు ఇలాగే 25 మంది స్పీకర్ల నుంచి చాలా నేర్చుకొని నేను మళ్ళీ ఇక్కడికి ఒంగోలు రావడం జరిగింది. మన కోసం చేసేది మనతోటే అంతరించిపోతుంది, అదే ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. అటువంటి దాంట్లోనే గంప గారు మనందరి కోసం ఈ ఇంపాక్ట్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. ఆసక్తి ఉండే ఏ శక్తి ఆపలేదు. పట్టుదల ఉండే ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరచ్చు. అందుకోసం మీకు ఒక చిన్న కథ చెప్తాను. హంగేరీ దేశంలో కరోలి అని నేషనల్ ఛాంపియన్షిప్ షూటర్ ఉండేవాడు. అతను హంగేరీ దేశంలో ఎన్ని నేషనల్ ఛాంపియన్షిప్ జరిగాయో అన్నిట్లో అతను బాగా రాణించాడు. అతని గోల్ ఏంటంటే 1940లో జరిగే, ఇది 38వ సంవత్సరం స్టోరీ, 1940వ సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్లో అతను గోల్డ్ మెడల్ సాధించాలని చెప్పి అతని కళ, అతని డ్రీమ్, అతని ఆశయం. అయితవశాత్తు అతనికి కుడి చేయి తీసేస్తారు. అతని గోలు, అతని డ్రీము షూటింగ్లో ఒలింపిక్స్లో వరల్డ్ నెంబర్ 1 అవ్వాలి, అతను గోల్డ్ మెడల్ సాధించాలని అతని కళ. అటువంటిది అతని అనుకోకుండా యాక్సిడెంట్ జరగడం వల్ల అతని కుడి చేయి ప్రమాదవశాత్తు కుడి చేయి పోతుంది. అటువంటప్పుడు అతను నిస్సహాయ స్థితిలో ఆ డిప్రెషన్లోనై అతను చాలా కృంగిపోతాడు. అప్పుడు ఆలోచిస్తాడు, నాకు ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 దారులు, ఒకటి పోయిందని పోయటం వల్ల అతని గోలు లక్ష్యం లేదు కాబట్టి అతను ఎవరికి కనిపించకుండా కృంగి కుషించి ఇంట్లో ఉండిపోవాలా, లేదా బెటర్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది, ఉన్నదాంతో ఏం చేయగలను, పోయింది ఉన్నదాంతో నేనేం చేయగలను అని చెప్పి అతను ఆలోచిస్తాడు. ఆలోచించి అప్పుడు ఉన్న 2వ చేతితోటి అతను మళ్ళీ గన్ షూటింగ్, మళ్ళీ ఫైర్ స్టార్ట్ చేస్తాడు, ప్రాక్టీస్ చేస్తాడు. 1939వ సంవత్సరంలో మళ్ళీ ఆ దేశంలో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతాయి. ఇతను ఆ నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాడు. వెళ్తే అక్కడ వచ్చిన షూటర్స్ అందరూ, చాలామంది షూటర్స్ పాల్గొనడానికి వస్తారు, పార్టిసిపెంట్స్. ఇతన్ని చూసి, నువ్వు ఇంత ప్రమాదం జరిగినా నీకు ఈ గేమ్ పట్ల ఆసక్తి ఉండి మమ్మల్ని చూడటానికి, మమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఇంత దూరం వచ్చావా అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అయితే ఇతను అంటాడు, నేను అప్రిషియేట్ చేయడానికి రాలేదు, నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను, నాకు ప్రత్యర్థి మీరే అని చెప్పి అతనికి చెప్తాడు. అందరూ షూటింగ్లో పాల్గొంటారు. అందరూ వాళ్ళ ఉన్న 2 చేతుల్లో ఏది బెస్ట్ చెయ్యో దాంతో పర్ఫార్మెన్స్ చేస్తే, ఇతను ఉన్న ఒకే ఒక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్, అతను ఆ చేతితోటి పర్ఫార్మెన్స్ చేస్తాడు. నేషనల్ ఛాంపియన్షిప్లో ప్రైజ్ గెలుస్తాడు. ఆ తర్వాత అతని లక్ష్యం 1940లో జరిగే ఒలింపిక్స్లో అతను గోల్డ్ మెడల్ సాధించడం అతని లక్ష్యం. ఆ పట్టుదల కోసం, ఆ పట్టుదలతోటి మళ్ళీ ప్రాక్టీస్ 1940 వరకు 1 ఇయర్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. ఇంతలోకి దురదృష్టవశాత్తు అతను 1940లో హంగేరీ దేశంలో ప్రపంచ యుద్ధం రావడంతో ఒలింపిక్స్ క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయినప్పటికీ అతను గోలు 1944లో జరిగే ఒలింపిక్స్లో పాల్గొనాలని చెప్పి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. 1944లో కూడా యుద్ధం కారణంగా 44లో కూడా క్యాన్సిల్ అయ్యి 1948లో ఒలింపిక్స్ జరుగుతాయి. 1948లో ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ కూడా అప్పటికి అతని వయసు 38 సంవత్సరాలు. అప్పటికి యూత్ షూటర్స్ అందరూ కూడా ఆ గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. ఆ యూత్ వాళ్ళతో సమానంగా ఇతను కూడా పార్టిసిపేట్ చేస్తాడు. అందరూ ఉన్న 2 చేతుల్లో బెస్ట్ చేతితోటి పర్ఫార్మెన్స్ చేస్తే, ఇతను ఉన్న ఒకే ఒక చేతితోటి పర్ఫార్మెన్స్ చేసి వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ సాధించడం జరుగుతుంది.
అంతటితో అతను ఆగకుండా ఇంకా నేనేదో చేయాలి అని చెప్పి అతను మళ్ళీ 1954లో జరిగే ఒలింపిక్స్ కోసం ప్రిపేర్ అవుతాడు. మళ్ళీ 1954లో జరిగే ఒలింపిక్స్లో కూడా అతను ఒకే ఒక్క చేతితోటి పర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ గోల్డ్ గెలవడం జరుగుతుంది. ఇదే ఆ దేశానికి ఒకే క్రీడలో 2 గోల్డ్ మెడల్స్ సాధించడం కూడా రికార్డు అతనే సాధించాడు. అందుకని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు అని చెప్పి ఇది నిరూపించాను. ఇది అంతా నేను ఈ పోయినసారి ఖమ్మంలో ఇంపాక్ట్లో ఉన్నప్పుడు నేను మీలాగా అక్కడ కూర్చున్నవాడిని. ఆ ఖమ్మంలో ఇంపాక్ట్ 3 రోజులు క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు ఈ స్టేజ్ మీదకి రావాలి అని ధైర్యం కలిగింది. నేను అందుకే ఈ స్టేజ్ మీదకి రాగలిగాను. మీరందరూ కూడా బాగా నేర్చుకొని మంచిగా. థ్యాంక్ యూ. Name is Dhanlakshmi. I came from SSN Degree College. My goal LLB. స్టేజ్ ఫియర్ కోసం ఆ స్టేజ్ ఫియర్ తగ్గటం, స్టేజ్ ఫియర్ లేకుండా ఉండటం, దీనివల్ల కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. స్పీచ్కి మోటివేట్ అయ్యాను. థ్యాంక్ యూ ఆపర్చునిటీ. వెరీ గుడ్. Hi everybody, my name is Y Nagasai Ravali. I came from SSN Degree College. I came here to motivate myself because I cannot focus on my education perfectly. So I came here to motivate myself and to focus on my education. And my goal is to become a software. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా రెస్పాండ్ అయ్యేవాళ్ళు రండి. Good afternoon friends. My name is Ambedkar. I came from Pace Institute of Technology and Sciences. ఇప్పుడు మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, ఇందాక సార్ చెప్పినట్టు ప్రజాస్వామ్యం, రాజకీయం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక చిన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఆ లక్ష్యం ఏంటంటే, ఉపాధ్యాయులు అంటే ఎంప్లాయిడ్ పీపుల్స్ ఓన్లీ మనీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనీ కోసం వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు. ఎవరైతే డబ్బు కోసం ఉద్యోగం చేస్తున్నారో అది వాళ్ళ ఎబిలిటీ, వాళ్ళ అత్యవసరాల కోసం వాడుకుంటున్నారు. అంటే సమాజానికి ఉపయోగపడింది. కానీ మోదీ తెచ్చిన లేటెస్ట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది, కొత్త నోట్లు. దానివల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది ఉపయోగపడుతున్నారని మాత్రం ఎవరికి తెలీదు. కానీ మనం ఉపయోగించే ఈ కొత్త నోట్ల వల్ల జస్ట్ అంటే 1 year దాకా ఇండియా యొక్క ఎకనమీ డ్రాబ్యాక్లో ఉండిద్ది. ఆ తర్వాత ఎంతైనా ఇంప్రూవ్మెంట్ ఉండిద్ది. సో సపోజ్ ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఎక్కువ క్యూ కడుతున్నారు. ఏంటంటే నేను గమనించిన విషయం, ఒక ఉన్నత అంటే డబ్బున్న వ్యక్తి, సంపద గలవారు వాళ్ళ డబ్బుని వేరే వాళ్ళకి అంటే దారిపోయిన ఎవరన్నీ వాళ్ళని పిలిచి, మీకు క్యూలో నుంచి ఉంటే 100 రూపీస్ 300 రూపీస్ ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళకి ఎంతైతే అమౌంట్ పే చేస్తున్నారో దానికి అమౌంట్ ఆధార్ కార్డు లింకు అవన్నీ డబ్బులు మార్పించుకున్నాడు. రీసెంట్గా నేను ఒంగోలులో కూడా గమనించాను. నేను అకౌంట్లో డబ్బులు వేయడానికి వెళ్తుంటే అక్కడ ఎవరో తెలీదు కొత్త వ్యక్తి తను వచ్చి, బాబు ఎవరో తెలీదు, బాబు నాకు కొద్దిగా హెల్ప్ చేస్తామన్నాడు. సార్ ఏం హెల్ప్ అంటే, ఇలా నేను నీకు డబ్బులు ఇస్తాను, అవి కొత్త నోట్లో 2000 నోట్స్ తీసుకురావాలంటే ఎందుకన్నాను. ఎందుకని అడిగితే ఆ సార్ అన్నాడు, ఇది నాకు తెలీదు, వేరే వాళ్ళు ఇచ్చారన్నాడు. వేరే వాళ్ళు మీకు తెలియకుండా మీరు అట్టేస్తారు సార్ అని అడిగితే, మీకు కొద్దిగా డబ్బులు ఇస్తాం సార్ అన్నాడు. అంటే నిజాయితీ ఎక్కడ ఉంది? నిజాయితీ లేని ప్రపంచం, నిజాయితీ లేని ప్రజాస్వామ్యం అంటే మన దగ్గర నుంచే వస్తుంది. మనం నిజాయితీగా ఉంటే ఎదుటివారు కూడా నిజాయితీగా ఉంటారు. సో ఫ్రెండ్స్, నేను ఒకటే అనుకుంటున్నాను, అందరూ నిజాయితీగా ఉంటే దేశం అనేది లేదు, మనం ఉన్న సమాజమే త్వరగా అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్స్. రైట్. అంబేద్కర్ చెప్పింది నిజాయితీతో గనక ఉంటే మన దేశ భవిష్యత్తు చాలా బాగుంటుంది అనేటువంటిది. ఈ నిజాయితీ అనేటువంటిది ముఖ్యంగా యూత్లో ఉండాలి. దేర్ ఈజ్ నో డౌట్, యూత్ చాలా నిజాయితీగా, ట్రాన్స్పరెన్సీగా ఉంటున్నారు, దాంట్లో సందేహం లేదు.
ఏదైనా కొంత పర్సెంటేజ్ గనక డీవియేట్ అవుతుంటే వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఇంపాక్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.